ప్రతి కమ్యూనిటీ కూడా, ఏ కులమైనా కానీ ఏ మతమైనా కానీ, నా అభ్యర్థన, నా విన్నపం కూడా ఏంటంటే, మన వాళ్ళలో ఏం తప్పులు ఉన్నాయి, మన మతంలో ప్రాక్టీస్ చేస్తే మనలో ఇబ్బంది పెట్టే వ్యక్తులను కూడా మనం పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. మనలో మన సంస్కరణ చేసుకుంటూ తప్పులు ఏమనంటే అవి చేయకుండాల్సిన అవసరం మనందరికీ ఉంది. గుడ్డిగా దయచేసి మనం ఎవరిని వెనకేసుకురావద్దు. మన కులాల్లో కానీ మన మతంలో కానీ తప్పులు చేస్తూ ఉంటే వాళ్ళని వెనకేసుకు వస్తే ఈ కొన్ని హిందూ శక్తులకి, ముఖ్యంగా హార్డ్ కోర్ హిందూ ఎలిమెంట్స్కి అది ఒక ఆలవాలం అయిపోద్ది. ఉదాహరణకి హైదరాబాద్లో ఒక ప్రముఖ నాయకుడు, ఆయన తమ్ముడు హిందూ దేవుళ్ళని తిడతా ఉంటే ముక్త కంఠంతో ముస్లిం నాయకులు ఖండించుండాల్సింది, బలంగా ఖండించుండాల్సింది. అందరూ కామ్గా ఉండేటప్పటికి ఏమైపోద్దంటే, అంటే ముస్లిమ్స్ అందరూ ఒకట అని చెప్పి దాన్ని వాదనని బలమైన హిందూ శక్తులు హిందువుల్ని మన ముస్లింలలో భాగం కాదనే భావన వాళ్ళు వెదజల్లగలరు. నేను కోరుకుంటుంది కూడా ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్. ఎంతసేపు ముస్లిమ్స్ ఎక్స్ట్రీమ్ వాయిస్ బయటికి వస్తుంది కానీ అగ్రెసివ్ వాయిస్ కాదు. మాకు రీజనబుల్ వాయిస్ బయటికి తీసుకురండి, ముస్లింలు బయటికి రావాలి. మీ గొంతు చదువుకున్న వ్యక్తులు, విజ్ఞానులు. నేను మన భీమవరంలో నేర్చుకున్నాను. ఎంతసేపు బాంబులు వేస్తే 60 మంది ఎంతమందో వర్జిన్స్ ఉంటారు, కన్యలు దొరుకుతారని చెప్పి ఇట్లాంటి పదాలు విన్నాం. కానీ భీమవరంలో ఒక ముస్లిం సోదరుడు నాకు చెప్పింది, తల్లి పాదాల దగ్గర స్వర్గం ఉంటుంది, తల్లి పాదాల దగ్గర జన్నత్ ఉంటుంది. ఏ మతంలో ఉంది? మనకి ఇస్లాంలో ఉంది. నేను కోరుకుంటుంది కూడా మన మతంలో మోడరేట్స్ బయటికి రావాలి. ఎంతసేపు అగ్రెసివ్ పీపుల్ బయటకు వస్తున్నారు. ఆ అగ్రెసివ్ పీపుల్ బయటకు వచ్చినప్పుడు హిందువుల్లో ఉండే అగ్రెసివ్ పీపుల్ బయటకు వస్తారు. నేను కోరుకుంటుంది కూడా హిందూ దేవుళ్ళని ఎవరైనా తిడతా ఉంటే ముక్త కంఠంతో ముస్లింలు ఖచ్చితంగా దాన్ని ఖండించాలి. ఇది ఖండించకపోతే ఆ వాదనను తీసుకొని మిగతా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ హిందూ బలమైన శక్తులు కొంచెం హార్డ్ కోర్ ఎలిమెంట్స్ వాళ్ళకి లాభపడతారు. అందుకే నేను కోరుకుంటుంది కూడా ముస్లింల నుంచి ఎడ్యుకేటెడ్ పీపుల్, విమెన్, యూత్, ఈ దేశం మీది, మిమ్మల్ని ఎవరు ఈ దేశం నుంచి, ఇందాక మీరు లాయర్ గారు మాట్లాడుతూ ఉంటే మాకు కావాల్సిన సచార్ కమిటీ వీటన్నిటికంటే కూడా మాకు ఆత్మగౌరవం కావాలి అనేది. మీకు ఆత్మగౌరవం ఇవ్వడానికి మిమ్మల్ని ఎవరు ఒక మాట అంటే మేము చూస్తూ కూర్చుండడానికి జనసేన పార్టీ ఇక్కడ లేదు. మీకు అండగా ఉంటాం. మిమ్మల్ని ఆత్మగౌరవం తలెత్తుకునే పరిస్థితుల్ని అలాంటివి నేను కల్పిస్తాను. మీకు జనసేన పార్టీ ద్వారా మీకు అండగా ఉంటామని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను.